రిలయన్స్ ఎక్కువ అప్ సైడ్ పోవటం వల్ల నిఫ్టీ కొంచెం పైకి మూవ్ అవుతుంది. ఎమ్మటెమ్మటే చేంజ్ అయిపోతున్నాయి. ఇందాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్లో కనపడింది, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసింది. రిలయన్స్ కూడా, రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లో ఉన్నాయంటే గ్యారంటీ మార్కెట్ పైకి పోద్ది ఫస్ట్. ఇవి రెండు గ్రీన్లో ఉన్నాయంటే మార్కెట్ అప్ సైడ్కే వెళ్ళే ఛాన్సెస్లు ఎక్కువ అనమాట. నిన్నటి క్లోజింగ్ క్రాస్ చేసింది. ఓకే, 21,700 ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 21,700 వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఈ 45,500 కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది బ్రేక్ చేస్తేనే బయింగ్ సైడ్ పోవాలి, లేదంటే లేదు, వదిలేయటమే. నిన్న కూడా ఇక్కడ చాలాసేపు సస్టైన్ చేసింది. మనీ ఎక్కువ గెయిన్ ఉంటే ఎక్స్పైరీలు అసలు పట్టుకోనేకూడదు. మినిమం 1,00,000 రూపాయల పైన ఉంటే ఎక్స్పైరీలు దూరంగా బెటర్. రోజుకు 2,000 ఎట్లా కాదని సంపాదించుకోవచ్చు. ఇది నేను అసలు ట్రై చేయలేదు, వదిలేసాను. ఒక పావు గంట గంట టచ్ చేయకూడదని. ఆ తర్వాత ఇక్కడ ఒక ఛాన్స్ వచ్చింది, ఇక్కడ ఒక ఛాన్స్ వచ్చింది, ఇక్కడ ఒక ఛాన్స్ వచ్చింది పుట్స్ పై చేయడానికి అనమాట. నేను పుట్ పై చేద్దామని ఉన్నాను, కానీ చేయలేదన్నమాట. వదిలేసా, సాయంత్రం దాకా అట్లా చూస్తూ వదిలేసాను. ఇట్లా ఫ్లాట్గా ఉన్నప్పుడు తొందరగా మనం బై చేయడానికి ప్రయత్నం చేయకూడదు, సెల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ సెల్లర్స్కి బాగుంటుంది అనమాట. వాళ్ళు ఒక్కొక్క లాట్ 1,00,000 రూపాయలు పెట్టి సేల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ సాయంత్రం జీరో అయిపోద్ది, వాళ్ళకు బెనిఫిట్గా ఉంటుంది. లాస్ అయినప్పటి నుంచి మనసుకి ధైర్యం కోల్పోతారు అనమాట. ఫస్ట్ ఇంకా ట్రేడ్ చేయాలన్నా చేత కాదు. ఏరియా మొత్తం నేను స్లైడ్గా కిందకి వచ్చింది కదా, ఇక్కడ ఛాన్స్ వచ్చింది, ఇక్కడ ఛాన్స్ వచ్చింది, అయినా తీసుకోలేకపోయాను అనమాట. ఒక్కసారి అయినా లాస్ అయినామంటే ఇంకా లాస్లు ఎక్కువ వస్తాయి. ప్రాఫిట్ అయినా కానీ మరుసటి రోజు కొంచెం వచ్చినా ఏం కాదు, కానీ లాస్కి వచ్చిందంటే పెద్ద లాస్ వచ్చి ఎక్కువ వస్తాయి అనమాట. లాస్లు అనేవి పెద్దగా వస్తాయి, ప్రాఫిట్ అనేవి చిన్నగా వస్తాయి. మనకు చేయాల్సిన పని ఏంటంటే ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవడం చేయాలి, లాస్ తక్కువ తీసుకోవడం ట్రై చేయాలి. ఇట్లా చేస్తేనే మార్కెట్లో నిలకడగా ఉండగలం. ఇది మ్యాక్సిమం పైకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. పైకి పోయిందంటే ఒక 100 పాయింట్స్ గ్యారెంటీగా పైకి పోయింది. 500 క్రాస్ చేస్తే కొంచెం పైకి పోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఒక 50 పాయింట్స్ చూస్తే బెటర్ అనమాట. ఆ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, పైకి పోయింది, ఇప్పుడు తీసుకోవచ్చు. 600 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. 600 వచ్చేసింది. 500 దాటిందంటే గ్యారెంటీగా 600. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టాటా మోటార్స్ 3 పెద్ద కంపెనీలే, మంచి కంపెనీలు ముందున్నాయి అన్నమాట. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెసిస్టెంట్ దగ్గర ఫైట్ చేస్తుంది, రిలయన్స్ కూడా అప్ సైడ్ వచ్చింది.
ఈ 500 క్రాస్ చేయగానే 45,500 క్రాస్ చేసినామంటే 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది అనమాట. 800 వరకు వెయిట్ చేయాలి, ఆ తర్వాత టార్గెట్ హిట్ అయిపోద్ది. 45,800 ఒకరోజు బీభత్సంగా కింద పడిద్ది, మళ్ళీ పైకి పోయిద్ది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, ఇక్కడి నుంచి కింద తీసుకుంది, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి పోతుంది. మార్కెట్ ఇట్లా ఎక్కడ కనపడదు నాకు. 2 రోజులు పైకి 2 రోజుల కిందకి అట్లా ఉంటుంది, కానీ డే బై డే చేంజ్ అవుతుందంటే మార్కెట్ ఎట్లా ట్రేడ్ చేయాలో అర్థమే కావట్లేదు, ఎత్తలేదు. కాబట్టి నిన్నటి హై ఇక్కడ కాబట్టి ఇదే రెసిస్టెన్స్ తీసుకుంటా, ఆ తర్వాత ఏం చేస్తాను. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కాబట్టి సేమ్ అక్కడ దాకా వచ్చింది, 46,162 అక్కడ వరకు వచ్చి పోయిందనమాట ఆల్రెడీ. సో దీన్ని ప్రజెంట్ రెసిస్టెన్స్గానే తీసుకోవాలా. కొత్త వాళ్ళు మటుకు చాలా లాస్ అవుతారు ఈ దెబ్బతోటి, గ్యారంటీగా. ట్రేడ్ చేయకుండా ఉన్న పర్లేదు, కానీ ట్రేడ్ చేసినట్టు లాస్. అంత డేంజరస్ ఉంది మార్కెట్. మూమెంటం కూడా 200, 500 అట్లా ఇస్తుంది మార్కెట్. ఇండియా విక్స్ 16 దగ్గర ఉంది దాదాపు. నిఫ్టీ ఎక్సలెంట్గా పైకి పోతుంది, అసలు ఎక్కడే కానీ తగ్గింది లేదు. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఒక గంటన్నర బాగా ఫాస్ట్ పోయింది, ఆ తర్వాత స్లో అయింది. ఓకే, మీకు చెప్తున్నాను ఒక విషయం. నాకు తెలిసినంత వరకు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎంత పైకి పోయినా కంపల్సరిగా 46,000 దగ్గరికి రావాల్సిందే. ఇది ఎంత పైకి పోయినా కానీ ఇక్కడికి వచ్చి క్లోజ్ కావాలి, లేదా ఇక్కడికి వచ్చి క్లోజ్ కావాలి. ఈ రెండింటిలో కంపల్సరీ వస్తుంది అన్నమాట. 46,000 దగ్గర క్లోజ్ అవుతుంది మార్కెట్, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ మొత్తం గ్రీన్ కలర్లో మారిపోయింది అన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంకు మంచి బాగా మూవ్ అవుతున్నాయి. పొద్దున ఇదంతా రెడ్ కలర్లో ఉంది, ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్కి మారిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 2 రోజుల నుంచి ఇక్కడిక్కడే సస్టైన్ చేస్తుంది కాబట్టి ఒకలా బ్రేక్అవుట్, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తే పుట్టు బై చేద్దాం ప్లాన్ చేసిన, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే కాల్ బై చేద్దాం అనుకున్నా. కానీ ఉదయం కూడా ఏమైందంటే ఓపెన్ అవ్వటమే కింద ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ ఓపెన్ అయింది, ఇది కొంచెం కిందికి కూడా పోయింది. సారీ, ట్రెండ్ లైన్ కింద ఓపెన్ అయింది. కింద ఓపెన్ అయితే ఇంక మనం అనుకుంటాం ఓకే ఓపెన్ అయిపోయింది కిందికి వెళ్ళిపోద్ది అనుకున్నాను. నేను దాదాపుగా 44,600 దాకా ఇక్కడ వరకు అనమాట. నేను దీన్ని చూసి ఈ ట్రెండ్ లైన్ కింద ఓపెన్ అయిందని చూసి ఇక్కడ వరకు వచ్చింది అనుకున్నా. కానీ సెకండ్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది సేమ్. అది రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి వచ్చిద్దేమని అది కూడా ప్లాన్ చేసిన, కానీ అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి నేను బై చేయలేదు, పుట్టు బై చేయలేదు, కాల్ బై చేయలేదు. ఇది అమాంతంగా పైకి వెళ్ళిపోయింది చూడండి, ఎక్కడ అవ్వకుండా 46,200 అంటే దాదాపుగా ఇక్కడ నుండి 500 నుండి అంటే దాదాపుగా 45,000 నుండి 46,200 వరకు, అంటే దాదాపుగా 1200 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు కిందికి వచ్చేదే
నేను అనుకున్న ఇక్కడ వరకు 45,800 వరకు కిందికి వచ్చి ఇక్కడే ఆగిపోయింది అనుకున్నా, కానీ కిందికి రావడానికి ప్రయత్నం చేసింది, కానీ నిఫ్టీ అనేది బాగా పైకి వెళ్తా ఉంది అనమాట. అందుకని ఇది ఇక్కడే ఉండిపోయింది. ఇంకా వరుసగా 3 days లేదా 4 days లాస్ కానీ వచ్చిందంటే మనము 1 లేదా 1 రోజు కానీ లేదా 2 రోజులు కానీ 2 days కానీ మనం ట్రేడ్ చేయకూడదు అనమాట. ట్రేడ్ చేయకుండా కానీ ఉంటే మన మైండ్ సెట్ కొంచెం రిలీఫ్ అవుతుంది. మైండ్ సెట్ రిలీఫ్ ఏంటంటే మనకి మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మన మైండ్ సెట్ ఎప్పుడైతే రిలీఫ్ అవుతుందో కొంచెం మైండ్కి ఆలోచన అనేది మనం ఇవ్వాలి. ఫస్ట్ ఎందుకు 3 days లాస్ వస్తుంది, నేను చేసిన తప్పేంటి, నా రాంగ్స్ ఏంటి, ఈ రాంగ్లు సెర్చ్ చేసుకుంటే సరిపోయింది కదా అనేది కొంచెం మనం 3 days కనుక ఆ మైండ్కి రిలీఫ్ ఇచ్చినామంటే తర్వాత మనకు ప్రాఫిట్ మనం ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తామంటే ఈ 3 days లాస్ని రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి మనం ఈ 3 days నష్టాన్ని వదిలేసేయండి, ఇంకా లాస్ని వదిలేసి ఇంతకుముందు ప్రాఫిట్లు ఎలా వచ్చినాయి, మనకు ప్రాఫిట్ ఏ విధంగా వచ్చిందో ఆ ప్రాఫిట్ ఇంతకుముందు ఏ విధంగా మనము మన మైండ్ సెట్ ఎట్లా ఉందో అట్లా ఉంటే మనకు మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ని పట్టుకొని లాస్ రికవర్ చేయాలని చూస్తున్నామంటే అది మనకు ఎప్పుడు రాదనమాట, ప్రాఫిట్ అనేది రాదు. కాబట్టి లాస్ని మర్చిపోండి, ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే మైండ్లో పెట్టుకోండి. అప్పుడే మన మైండ్ పాజిటివ్ ఉంటుంది అనమాట. పాజిటివ్ ఉంటేనే మన మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎంతసేపు నెగిటివ్గా లాస్ వచ్చింది అని లాస్లో చూసుకున్నట్టే లాస్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. లాస్ని మర్చిపోయి ఇంతకుముందు మనం చేసిన ప్రాఫిట్ని మాత్రం గుర్తుపెట్టుకొని ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది గుర్తుపెట్టుకుంటే మనకు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. లాస్ వచ్చిందని చెప్పేసి ఎక్కువ మనం ఫీల్ అవుతూ కూర్చుంటే దానికి ప్రతిఫలం ఉండదు అనమాట.